మంచిలి అనే ఒక చిన్న గ్రామానికి ఇంత పెద్ద పేరు తీసుకొచ్చిన పెద్ద ఆయన ఈయనే భగవాన్ గారు. ఒకప్పుడైతే కేవలం మంచిలి తణుకులో మాత్రమే అవైలబుల్ అయ్యే ఈ మంచిలి భగవాన్ గారి పూతరేకులు ఇప్పుడు మనకి విజయవాడ, భీమవరం, నరసాపురం, హైదరాబాదు, ఇంకా ఆ ఊరు ఈ ఊరని లేదు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కూడా దాటేసినాయి ఈ భగవాన్ పూతరేకులు. భగవాన్ గారు నమస్కారం. బాగున్నారా? నిజంగా అసలు మీ పేరు మొత్తం మారుమోగిపోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది చెప్తారు ఒకసారి? పిల్లలు కొద్ది ఎదిగిన తర్వాత వాళ్ళకే నాకు ఒకటే వ్యాపారం అయిపోతుందని వ్యాపారం మార్చాలనే ఆలోచనతోటి ఒక ఆయన బట్ట అప్పన్న గారని ఒక ఆయన ఉన్నారండి. ఆయన సలహా తీసుకున్నాను. అడిగితే ఆయన అన్నాడు, ఇలా పొద్దురేకి వ్యాపారం చేస్తే బాగుంటుంది బాగా అన్నారు. పొద్దురేకి వ్యాపారం అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో కదా బాగా తిరిగాను కదరా, కొంచెం రాయల్టీగా బతికిన కుటుంబం కదా, ఇవాళ మరి ఈ వ్యాపారం చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నుంచి చేయలేను అన్న. అలా కాదు బాబా, భీమవరం రా నా కూడా, భీమవరం కూడా మన వాళ్ళంతా చేయలేదని అప్పుడు కృష్ణా జిల్లా కైక్లూరు వెళ్ళిపోయాడు. కైక్లూరు వెళ్ళిపోయారు. కైక్లూరు వెళ్ళి ఇక్కడ సరుకు తయారు చేసుకుని నేను ఆ అమ్మాయి ఆడవాడి పిల్లలు చేసుకుని మేము కైక్లూరు వెళ్ళిపోయాను. కైక్లూరు ఇంట్లో చేసుకునేవారు. ఇక్కడ ఇప్పుడు ఆ పూరిపాకు ఆ పూరిపాకలో చేసుకుని ఇంకా బస్సుకి వెళ్ళి బస్సు నుంచి కైక్లూరు వెళ్ళేవాళ్ళు.